అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మనకు సాయంకాలం వాక్య ధ్యానం కొరకై ప్రభుత్వ సమయాన్ని బట్టి ప్రభు స్థుతిస్తుంటున్నాం. కొన్ని నిమిషాలు దినాల్లో మనం సులువు ధ్యానాలు ధ్యానిస్తుంటున్నాము. అందులో మరొక భాగాన్ని ఈ రోజున ధ్యానించడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. రండి ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగల మా పరమ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా యొక్క సాయంకాల రాత్రి సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా దాసుని అభిషేకించండి, కావలసిన మాటలు దయచేయండి, వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. ప్రభా ప్రతి ఒక్కరు కూడా వినే సత్యాన్ని తెలుసుకున్నట్లు సహాయం చేయండి. దయలాస్తారు కప్పు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకోండి. యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ఈ యొక్క సాయంకాలము సమయమున మన అనుదిన భాగం అనగా దినాల్లో సిలువను ధ్యానిస్తున్నాం కదా. పైన సోమవారం నుండి సిలువ ధ్యానాలు ప్రారంభించాము. సోమ, మంగళవారాలు, బుధవారాలు సిలువ ధ్యానాన్ని మనం ధ్యానిస్తాము. రేపటి వరకు కూడా శుక్రవారం మనకు గుడ్ ఫ్రైడే ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకమైన వర్తమానికులు కూడా ఉంటారు కాబట్టి ఆ దినాలు కూడా ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ సిలువ ధ్యానంలో దేవుడు మనకు చేసినటువంటి యొక్క కార్యాలు ఏమిటి, సిలువ ద్వారా మనం పొందినటువంటి లాభాలు ఏమిటి, అసలు సిలువ అంటే ఏమిటి, ప్రభు ఎందుకు సిలువను అంగీకరించాడు, వాటి విషయాలు మనం ధ్యానిస్తూ మొదటి రోజున ఆయన సిలువలో మరణించడం ద్వారా మనము పాప క్షమాపణ, రెండవదిగా రక్షణను పొందినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆయన శిలువ మీద చనిపోకపోతే మనకు పాప క్షమాపణ జరిగేది కాదు, రక్షణ కూడా మనకు వచ్చేది కాదు. రెండవ రోజున ఆయన శిలువ మీద మరణించడం ద్వారా అన్యులైనటువంటి మనలను యూదులైనటువంటి వారిని సమానంగా చేసి ఎక్కువ తక్కువ అనేటువంటి భేదము లేకుండా అందరిని కూడా ఒక సంఘముగా సమకూర్చినటువంటి సిలువ. అందుకనే సిలువలో ఆయన చనిపోవడం ద్వారానే నేడు అందరం కూడా ఒక సంఘముగా ప్రభువుని అంగీకరించి ఒకే దేవుణ్ణి ఆరాధించే ఒక ధన్యత మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఇది రెండవ యొక్క సిలువలో వచ్చినటువంటి రెండవ లాభము. మరి మూడవది కూడా ఈరోజు మనం చూస్తుంటున్నాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీ 12వ వచనం మాట అంటున్నాడు ఆయన, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను అనే మాట కనబడుతుంటున్నది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సిలువను సహించి అనే మాటను కూడా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తన ఎదుటించబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, మరి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు అనే మాటను ఇక్కడ మనం ఈరోజున ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే సిలువను సహించను అనే మాట. అంటే అర్థం ఏంటి? సిలువను అందరూ సహించలేరు. ఎందుకంటే సిలువ వేసేటటువంటిది ఎవరికి అంటే ఎవరైతే దుర్మార్గులు, దుష్టులు, హంతకులు, భయంకరమైనటువంటి యొక్క మతద్రోహులు, రాజద్రోహులు, దేశద్రోహులు ఇలాంటి వారికి సిలువిస్తారు. కానీ మామూలు చిన్న చిన్న వాటికి ఇలాంటి యొక్క పనిష్మెంట్ ఇవ్వరు. కానీ ఇలాంటిది కూడా ప్రభు అంగీకరించాడు అంటే అందులోనే ఉండవటువంటి మరొక రహస్యాన్ని మనం చూసుకోవాలి. ఎందుకు దీనిని అంగీకరించినాడు అంటే చెప్తూ వచ్చారు. కేవలము సిలువ మరణము ద్వారానే ఒక మనిషికి పాప విముక్తి కలుగుతున్నది అనే విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. మానవుడు పాపం చేసినప్పుడు ఏ భాగాల ద్వారా, ఏ రీతిగా మనం పాపం చేస్తామో
అదే రీతిగా మనం శిక్షించబడవలసినటువంటి యొక్క ఆ సిలువ, మరి మనకు రావాల్సినటువంటి శిక్ష ఆయన భరించి మనకు విడుదల విమోచన ఇచ్చినాడు. అందుకని సిలువను మరి సహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ సిలువ ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి మాట, ప్రభువు యేసు క్రీస్తు వారు సిలువ మరణానికి ఒప్పుకున్నారు. ఇది మొదటి విషయం. రెండవదిగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు సిలువను యెరూషలేము వీధుల్లో మోస్తూ వెళ్ళారు. ఇది రెండవ విషయం. కొన్ని సందర్భాల్లో మోయలేని సందర్భంలో కూడా ఇంత బరువైనటువంటి యొక్క సిలువ తన భుజాల మీద పెట్టుకొని అటువైపున ఇటువైపున అపహాస్యం చేసేవారు కొంత ఉన్నప్పటికీ, అదే సమయంలో కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న వారు ఉన్నప్పటికీ ఆయన సిలువను మోసుకుంటూ మరొక అనుభవంలోకి వెళ్ళిపోయినాడు. అది ఏమిటంటే గొల్గతా కొండ, కల్వరి కొండ మీద కూడా సిలువను ఎక్కిపోయినటువంటి అనుభవం. సిలువను అంగీకరించేది ఒక అనుభవం అయితే, రెండవదిగా సిలువను మోసింది ఒక అనుభవం అయితే, మూడవదిగా ఎక్కలేని పరిస్థితుల్లో కూడా, మోయలేని పరిస్థితుల్లో కూడా సిలువను మోసుకుంటూ ఆ కలువరి సిలువ మీదకి కొండ మీదకి ఎక్కినాడు. నాలుగో విషయంలోకి వస్తే, ఆ సిలువ మీద తన పెళ్ళికలుగా పడుకొని తను తానే అప్పగించుకున్నాడనే మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇష్టపూర్వకంగా తను అప్పగించుకున్నాడు సిలువ కొరకాడు. ఇది నాలుగో భాగం. అప్పగించుకున్నప్పుడు ఏం జరిగింది? ఆయన చేతులలో చీలలు, ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ఇరుప్రక్కల బల్లెపోటులు, శరీరం అంతా గాయాలు. ఇది సిలువను సహించడము అంటారు. మరొక కోణంలో చూస్తే, సిలువ మీద ఆయన పరుండి ఇంత బాధను సహిస్తూ అదే సిలువ నిలబెట్టబడుతుంది. నిలబెట్టినప్పుడు సిలువ మీద నిలబడినటువంటి ప్రభువు యేసు క్రీస్తు వారు, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఎక్కడున్నారు? సిలువ మీద నిలబడి ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ సిలువలో ఆయన ఉన్నప్పుడు ఎంత దప్పికైందో, ఎంత ఆకలైందో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత బాధపడ్డాడో అదంతా కూడా సహిస్తూనే ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సిలువను సహించి, అంటే సిలువ అనేది ఇక్కడ మనం ఏం తెచ్చుకున్నాం? సహనము అనేది. అది సహించడం సామాన్య విషయం కాదు. అందరూ సహించలేరు సిలువను. మొదటిగా సిలువను మోస్తూ వస్తుంటున్నాడు. ఏమిటి ఆ సిలువ? ఎందుకు ఆయన మోస్తున్నాడంటే, మరి యోహాను సువార్త 1:29 ఒక మాట ఉన్నది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రియులారా, లోక పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద పెట్టుకొని సిలువ రూపంలో ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. మానవుల యొక్క పాపాలన్నీ, సర్వ మానవాళి యొక్క పాపాలన్నిటినీ ఆయన భుజం మీద పెట్టుకొని ఆయన మోసుకుంటూ వెళ్ళాడు యెరూషలేము వీధుల్లో. అక్కడ మన మాటను ఇది సహిస్తూనే ఉన్నాడు. బరువైనటువంటి సిలువ, భయంకరమైనటువంటి ఎండవేళలో, మరి ఈ నెల అంటే ఎండవేళలు కదా, ఏప్రిల్ నెల అంటే ఎండవేళలో ఆయన సిలువను సహిస్తూ ఆ యెరూషలేము వీధుల్లో వెళుతూ ఉంటే, అటువాళ్ళు ఇటువాళ్ళు కొంతమంది, అయ్యో ప్రభువే అనేకులను స్వస్థపరిచినాడు, అనేకులను ఆదరించాడు, అనేకులకు అనేకమైన అద్భుతాలు కార్యం చేశాడు, ఏమిటి అసలు ఇదంతా కూడా, ఆయన ఎందుకు ఇలాగా చేస్తున్నారని బాధపడి దుఃఖపడి ఏడ్చి కన్నీరు కారుస్తున్న వారు ఒకవైపున ఉంటే, మరొక వైపున శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు వీళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటున్నారు, ఆనందిస్తుంటున్నారు. ఎందుకంటే మేము అనుకున్నది సాధిస్తున్నామని. అందుకని పిల్లరా, మీకు ముందుగానే చెప్తూ వచ్చాను,
సిలువను వేసేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది సిలువను వేయించేవారు ఉంటారు, కొంతమందిని సిలువ మీద అనేకమైనటువంటి శ్రమలు పెట్టేవారు కొంతమంది ఉంటారు, సిలువ మీద పురాణం అర్పించేవారు కొంతమంది ఉంటారు. ఇట్లా అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి సిలువలో. అందుకని ఇక్కడ ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. సిలువ మోస్తూ ఉన్నాడు, భుజాల మీద మోస్తూ ఉన్నాడు, అందరూ చూస్తుంటున్నారు. అది అవమానము కదా. అందరూ చూస్తుండగా ఆ వీధులలో ఆయన సిలువను పెట్టుకొని ఆయన ఆ రీతిగా వెళ్ళవలసినటువంటి యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది? సాక్షాత్తు దేవుడే అనేకులకు ఆహారం పెట్టాడే, సముద్రం మీద నడిచినాడే, గాలి తుఫానులను గద్దించినాడే, అనేకమైనటువంటి ఒక దురాత్మలను పాలద్రోలినాడే. ఇంత గొప్ప మహానుభావుడు, ఇంత గొప్ప దేవాది దేవుడు అందరూ చూస్తుండగా సిలువ మోసుకొని అలాగ వెళ్ళిపోవడం అనేది ఎంత బాధకరమైన విషయము. అవును, ఆయన దాని కొరకే వచ్చాడు. నేను వచ్చింది దాని కొరకే, సిలువ కొరకే నేను వచ్చాను. నేను సహించుకోవాల్సిందే, ఈ భారం సహించుకోవాల్సిందే, ఈ వేదన నేను సహించుకోవాల్సిందే, ఈ అవమానాన్ని నేను సహించుకోవాల్సిందే. అన్నిటినీ సహనం చూపిస్తూ ఆ గొల్గతా కొండ దగ్గరికి వెళ్ళాడు. గొల్గతా కొండ అంటే చాలా ఎత్తు. మామూలు మనం ఎక్కడమే అంతంత మాత్రమైతే అంత బరువైనటువంటి యొక్క సిలువ తన భుజం మీద పెట్టుకొని ఆ కొండ మీదకి ఎక్కుతూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, అదే నీ పాపమంతా కూడా తీసివేసేటటువంటి యొక్క స్థలం. అదే ప్రపంచంలో సెంటర్గా, ప్రపంచానికి బొడ్డుగా ఉన్నటువంటి సెంటర్ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి అది నడి స్థానంలో ఉన్నటువంటిది. ఆ స్థలానికి ఏడుతుంటున్నాడు ప్రభు. సహిస్తున్నాడు, మోసుకుంటున్నాడు, ఎక్కలేకపోతుంటున్నాడు. ఒకవైపున కొడాలతో కొడుతుంటున్నారు సైనికులు, అది ఓడ్చుకుంటున్నాడు. అపహసిస్తుంటున్నారు, అది ఓడ్చుకుంటున్నాడు. ఈ రకంగా ఆయన వెళుతూ ఉంటే కొంతమంది యెరూషలేము నుంచి వచ్చి ఏడుస్తూ ఎదురుగా వచ్చారు. ఎదురుగా వస్తే వాళ్ళు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తమై, మీ బిడ్డల నిమిత్తమై మీరు ఏడవండి అని చెప్పాడు. ఎందుకంటే నేను సహిస్తాను, నేను ఓర్చుకుంటాను. తర్వాత ఈ యొక్క సిలువ నన్నేమి చేయదు. తర్వాత నేను మృత్యుంజయుడని అవుతాను. నన్ను గురించి మీరేం బాధపడవలసిన పని లేదు. కానీ మీరు మీ యొక్క యెరూషలేములో ఉన్న మీ బిడ్డలు కానీ ఈ సిలువ మీద చనిపోయినటువంటి ప్రభువును అంగీకరించాలా, జీవితాలు మార్చుకోవాలా, పితృపరంపర వ్యర్థమైనటువంటి ఆచారాల నుంచి బయటికి రావాలా, ధర్మశాస్త్రం నుంచి మీకు విడుదల కావాలి, వీటన్నిటిలోంచి మీరు బయటికి రావాలి. దానిని గురించి, మిమ్మల్ని గురించి, మీ బిడ్డల గురించి ఆలోచన చేసుకోమని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరుడా, అలాగా ఎక్కి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇప్పుడు శిలువ మీద ఆయన మేకులు కొట్టించుకుంటున్నాడు. ఇష్టపూర్వకంగా యెషయా గ్రంథంలో అంటున్నాడు, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను అంటున్నాడు. అనగా ఆయన తండ్రికి ఇష్టమైపోయిందంట ఆ కుమారుడిని అలగొట్టడానికి. ఆయన తను అప్పగించుకున్నాడట నలుగొట్టుకోవడానికి. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి. అందుకని ప్రియులారా, ఆయన ఆ రకమైనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎంతో బాధకరమైనటువంటి యొక్క దీన స్థితిలో ఉన్నాడు. ఆయన ఆ స్థితిలో కొండ మీదకి వెళ్ళినాడు. ఆయన చీలలు కొట్టారు, మేకులు కొట్టారు, రక్తం అంతా కారిపోతున్నది, శిరస్సు నుండి రక్తం కారిపోతున్నది.
ముఖం అంతా రక్తం కారిపోతున్నది, శరీరం అంతా రక్తం కారిపోతున్నది. శిలువ యొక్క బాధ చాలా బాధగా ఉన్నది. లేపినారు, శిలువ మీద నిలబెట్టాడు. ఇంకా లాక్కొని పోతున్నాయి, కాళ్ళు లాక్కొని పోతున్నాయి, చేతులు లాక్కొని పోతున్నాయి, తల లాక్కొని పోతున్నాయి. ఎంత సహించాడు తెలిసిన, శిలువ బాధను సహించి, శిలువ బాధను సహించాడు. అయితే ఆయన శిలువ బాధను సహించి అనేకమైనటువంటి గాయాలు పొందాడు, ఎన్నో గాయాలు పొందాడు. ఆయన అటన్నిటిని సహించాడు. ఎన్ని గాయాలు వచ్చినాయో. ప్రభు 3 రకాలైనటువంటి బాధలు పడ్డాడు. 1 శారీరకమైనటువంటి బాధ, 2 మానసికమైన బాధ, 3 ఆత్మీయమైనటువంటి బాధ. 3 రకాలైనటువంటి బాధ. ఇందులో ఇప్పుడు మనం చూస్తున్నది శారీరకమైనటువంటి బాధను గురించి చూస్తున్నాం. అందుకని ప్రియులారా, ఆయన శిలువ మీద ఎక్కాడు, సహించాడు. శిలువలో దప్పిక అవుతుంది, అయినా కూడా సహించాడు. శిలువలో బాధ కలుగుతున్నది, అయినా సహించాడు. శిలువలో వేదన కలుగుతున్నది, అయినా సహించాడు. శిలువలో దుఃఖం కలుగుతున్నది, అయినా సహించాడు. ఆయన సహించి దేని కొరకని ఉంది? తన ఎదుటించబడిన ఆనందమైనటువంటి పరలోక సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వ మీద కూర్చోబోతున్నాడు కొద్ది సమయంలో. అందుకనే ఆయన ఆనందపడుతున్నాడు. అనగా పరలోక యొక్క స్వాస్థ్యానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. పరలోక సింహాసనం మీద కుడి పార్శ్వ మీద ఆయన కూర్చోబోతున్నాడు, సింహాసనం మీద. అందుకని వీటన్నిటినీ కూడా ఆయన లెక్క చేయలేదు. అవమానాన్ని లెక్క చేయలేదు, బాధను లెక్క చేయలేదు, వేదన లెక్క చేయలేదు, గాయాలు లెక్క చేయలేదు, అన్నిటినీ లెక్క చేయలేదు. తన ఎదుటిన్నటువంటి ఆనందం. ఏమిటి ఆనందము? తండ్రి పంపించినటువంటి యొక్క కార్యాన్ని నెరవేర్చినాడు, అది తన యొక్క ఆనందం. శైతాన్ని ఓడించాడు, అదే తన యొక్క ఆనందం. శరీరాన్ని జయించాడు, అదే ఆయన యొక్క ఆనందం. లోకాన్ని జయించాడు, అదే ఆయనకు ఆనందం. ఇప్పుడు చివరిగా మరణాన్ని జయించబోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇదే మనకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత. శిలువలో ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడంటే పునరుత్థానుడై లేచినాడు. ఆ పునరుత్థాన శక్తి మనకివ్వాలని, మనం కూడా చనిపోయిన తర్వాత పునరుత్థానులు కావాలని. ఆయన ఎలాగా పునరుత్థానుడైపోయి పరలోకానికి వెళ్ళిపోయినాడో మనం కూడా పునరుత్థానులమైపోయి ప్రభుతో మధ్య ఆకాశంలో ఉండాలా, ప్రభుతో కూడా పరలోకంలో ఉండాలనేది శిలువలో నుంచి వచ్చినటువంటిది. అందుకనే ఆయన శిలువను సహించి, అధికారులను ఓడించి, ప్రధానులను ఓడించి, శిలువ విజయోత్సాహంతో, శిలువ విజయంలో శైతాన్ అనుకుంది ఇంకేముంది, అయిపోయింది, చనిపోయినాడులే అనుకుంది. కానీ ఆయన తిరిగి లేస్తాడని సంగతి తెలియదు. అధికారులు అనుకున్నారు చనిపోయినారు అనుకున్నాడు, ప్రధానులు అనుకున్నారు చనిపోయినారు అనుకున్నారు, యాజకులు శాస్త్రులు పరిశీలు అనుకున్నారు చనిపోయినారులే అనుకున్నారు. కానీ ఆయన తిరిగి లేస్తాడనే సంగతి వారికి తెలియదు. విజయాన్ని సాధించాడు. సెలువులో వచ్చిన విజయము, సెలువులో వచ్చిన పునరుత్థానము, సెలువులో వచ్చిన పరలోకము, సెలువులో ఇన్ని గొప్ప మర్మాలు అనుకుంటుండగా అట్టి సిలువను ప్రభు మనకు కూడా ఇచ్చాడు. అందుకని నన్ను వెంబడించే వారు ఎవరైనా సరే తన సిలువను ఎత్తుకొని వెంబడించమని చెప్పాడు. కాబట్టి ఈ రోజున ఆ ప్రభు ఎందుకు సిలువలో చనిపోవాల్సి వచ్చింది, సిలువను ఎలాగైనా మోసాడు, సిలువ మీద ఎలాగ ఎక్కాడు, సిలువ మీద ఎలాగ మరణించాడు, సిలువలో నుండి పరలోకం ఎలాగ వెళ్ళాడో, పునరుత్థానుడై, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి సిలువలో ఉన్నటువంటి మరి ఒక విషయాన్ని ప్రభు మనకు బయలుపాటు చేశాడు. సిలువ ద్వారా వచ్చిన రక్షణను బట్టి ప్రభును స్తుతిస్తాం. సిలువ ద్వారా వచ్చిన పాప క్షమాపణ బట్టి ప్రభును స్తుతిస్తాం. సిలువ ద్వారా వచ్చిన సంఘాన్ని బట్టి, సమానత్వాన్ని బట్టి ప్రభును స్తుతిస్తాం. సిలువ ద్వారా వచ్చిన విజయాన్ని బట్టి, పునరుత్థానాన్ని బట్టి ప్రభును స్తుతించి ఆరాధించుకుందాము కాక. అందుకనే మనందరి పాపాల కొరకాయ ఆయన సిలువ మీద మ్రాను మీద వేలాడాడు,
రక్తము కార్చినాడు ఆయన. పితరులకు పాట పాడుతుండేవారు. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. ఏ పాపం ఎరిగినటువంటి ఆయన నీ నా పాపముల కొరకై సమస్తాన్ని కూడా బాధను అనుభవించాడు, సిలువను సహించాడు, తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకం దేవానికి స్తోత్రాలు. రాత్రికాల సమయంలో సిలువలో ఉన్న మరొక విషయాన్ని మాకు తెలియజేస్తూ వచ్చారు. సిలువ ద్వారా మాకు వచ్చినటువంటి విజయము, సిలువను మేము సహించాలా, మీరు సహించారనేది, సిలువను అవమానాన్ని నిర్లక్ష్యపెట్టారు, సిలువను సహించారు, ఎదురించబడిన ఆనందం కొరకై పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, దాని ద్వారా మీరు మరి శరీరాన్ని జయించారు, లోకాన్ని జయించినారు. ప్రభా, శైతానుని జయించారు, ఇప్పుడు మరణాన్ని కూడా జయిస్తుంటున్నారు. దేవానికి స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడివి, మాకు కూడా దేవుడిగా ఉన్న దాన్ని బట్టి ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ సిలువ ధ్యానాన్ని ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిలో లోతైనటువంటి కార్యము మీరు జరిగించమని వేడుకుంటూ, సిలువలో ఉన్న గొప్ప రహస్యాన్ని అనేకులు మీరు తెలియచేయమని ప్రార్థన చేస్తూ, యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.